ఈ రోజుకైనా ఓ తెలంగాణ ఓటర్ అర్థం చేసుకోవాల్సింది ఒకటే, రేవంత్ రెడ్డి ఎవరే అసలు, నీవెవరు, నీ గుర్తింపేంటి, నీ వ్యక్తిత్వం ఏంటి అంటే నువ్వు మీ అమ్మాయి నాయన పేరు చెప్పాలి, నువ్వు ఏ కుటుంబం నుంచి వచ్చినావో చెప్పాలి, నువ్వు ఏ ఊరి నుంచి వస్తున్నావో చెప్పాలి, ఏ పండగలు జరుపుకుంటావో చెప్పాలంటే హిందూ ధర్మం అంటే నీ గుర్తింపుకే నువ్వు విలువించుకోలేకుండా దాన్ని తీసుకెళ్లి మురికి కుప్పలో నువ్వు వేసుకుంటున్నావు. అంటే నేను రేవంత్ రెడ్డిని మా అమ్మ నాయన నాకు నామకరణం చేసి పద్ధతిలా నేను వాళ్ళని ఇజ్జత్ లేకుండా వాళ్ళని నేను అవమానపరిచినా, నా తాత ముత్తాతలను అవమానపరుస్తున్నా, నా గుర్తింపు మీద నాకు గౌరవం లేదు. వ్యక్తి తనకు తానే గౌరవం ఇచ్చుకోలేని వాడు ఎవరికి గౌరవం ఇస్తాడా? సింపుల్. ఇదే నువ్వు ఒక టోపీ పెట్టుకునే వ్యక్తి నాను చూద్దాం, దమ్ముంటే నీకు కాదు, నేను గౌరవిస్తా టోపీ పెట్టుకునే వ్యక్తిని, ఓపెన్ గా చెప్తున్నాను, నాకేం పరగబడదు. ఒక టోపీ పెట్టుకున్న వ్యక్తి తన గుర్తింపుని, తన మతాన్ని, తన దేవుణ్ణి మాట్లాడాడు. నువ్వు ఇట్లా మాట్లాడి ఏం చేస్తున్నావు? నువ్వు ధర్మానికి ఏం పరగబడదు, నీకు మర్యాద లేదు. నీ తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు ఇన్ని ఏండ్లగా నీ తల్లి సైడు నీ తండ్రి సైడు ఏ ధర్మాన్ని అయితే పోషించుకుంటూ వచ్చినారో వాళ్ళందరూ అవమానపరుస్తున్నావు, తాత ముత్తాతను అవమానపరుస్తున్నావు. నీ పేరు, వాళ్ళ పేర్లు, వాళ్ళ పూజలు, వాళ్ళ ఇంటి దేవుళ్ళను అవమానపరుస్తున్నావు నువ్వు. అంటే నీ మీద నీకే గౌరవం లేదు, తన మీద తానుకు గౌరవం లేని వాడి గురించి మనం ఏందే మాట్లాడేది? ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీని అంటే బేసిక్ గా మొన్న కూడా జూబ్లీహిల్స్ విషయంలో మనం చూసాం, కరెక్ట్ గా ఎలక్షన్స్ టైంలోనే ముస్లిం కమ్యూనిటీని ఫోకస్ చేస్తూ మీరు అన్నట్టుగా ఎమ్మెల్సీ ఇవ్వడమా, మినిస్ట్రీ ఇవ్వడమా, రకరకాల అంశాలు. అంటే ఇక్కడ జరుగుతుంది ఒక కమ్యూనిటీని పైకి రావాలనుకునే ఆలోచన. ఎవరిని పైకి తీసుకొస్తారయ్యా? ఏ ముస్లిం కమ్యూనిటీని వీళ్ళు పైకి తీసుకొస్తున్నారు? మీరు చంద్రాయణ గుట్టకెళ్ళండి, మొన్న కూడా అరబ్బులు నా దగ్గరకు వచ్చి పోయినారు పాపం, బాధలు ఇబ్బంది చూసుకొని. ఓపెన్ చెప్తున్నా, చంద్రాయణ గుట్ట ఓండి. ఎవరి కాన్స్టిట్యున్సీ అది? అక్బరుద్దీన్ కాన్స్టిట్యున్సీ. అరబ్బులు అంటే ఎవరు? ముస్లింలు. వాళ్ళ జూనియర్ కాలేజ్ బంద్ చేయించేసిండ్రు వీళ్ళు, వక్ఫ్ ప్రాపర్టీస్. వాళ్ళ డిగ్రీ కాలేజ్ బంద్ చేయించేసిండ్రు వీళ్ళు, వాళ్ళ స్కూళ్ళు బంద్ చేయించిండ్రు వీళ్ళు, వాళ్ళ హాస్పిటల్ బంద్ చేయించిండ్రు వీళ్ళు. వాళ్ళ మీద అన్యాయాలు జరుగుతుంటే పోలీస్ స్టేషన్ లో దిక్కు లేదు వాళ్ళకి ఒక కంప్లైంట్ రాయించుకోవడానికి. వాళ్ళ ఆడకూతుళ్ళకి అన్యాయం జరుగుతుంటే దిక్కు లేదు వీళ్ళకి.